మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి వచ్చిన పులి తిరిగి అక్కడికే వెళ్లిపోయింది. నెల రోజుల పాటు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన పులి తిప్పేశ్వర్ అభయారణ్యానికి చేరింది. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో నెల రోజుల్లో దాదాపు 400 కిలోమీటర్లకు పైగా పులి సంచరించింది. మహారాష్ట్ర తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి పెన్గంగా నది దాటి నెల క్రితం ఆదిలాబాద్ జిల్లా బోధ్ ప్రాంతంలోకి పులి వచ్చింది. రోజుకో గ్రామంలో ప్రత్యక్షమవుతూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఆ తర్వాత మామడ అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. మామడకు దగ్గరలోనే కవ్వాల అభయారణ్యం ఉండటంతో పులి అటువైపు వెళ్తుందని అటవీ అధికారులు భావించారు. అయితే పులి రూట్ మార్చుకుని తిరిగి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది. ఉట్నూర్ ఏజెన్సీలో వారం రోజుల పాటు పులి హల్చల్ చేసింది. కెరమొరి నుంచి యూటర్న్ తీసుకున్న పులి గాదిగూడ మండలం జర్రీ నుంచి మహారాష్ట్రలోని పిప్పల్ కోటి మీదుగా తిప్పేశ్వర్ ఫారెస్ట్లోకి వెళ్లిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలు, అటవీ అధికారులను కంటి మీద కునుకు లేకుండా చేసిన పులి తిరిగి మహారాష్ట్రకు వెళ్లిపోవడంతో ఫారెస్ట్ అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని రోజులుగా కంటి మీద కొనుకు లేకుండా చేసిన పులి తిరిగి మహారాష్ట్రకు వెళ్లిపోవడంతో ఫారెస్ట్ అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. యామిని, జానీ అనే మగపులి మహారాష్ట్ర అధికారులు దీనికి జానీ అని నామకరణం చేశారు. ఈ పులి నెల రోజుల క్రితం జిల్లాలో ప్రవేశించింది. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ జిల్లా నుంచి ఆదిలాబాద్ దాదాపు 400 కిలోమీటర్ల పైగా ప్రయాణం చేస్తూ అటవీ గ్రామాల ప్రజలు అడలేపించింది. అనేక పశువులను కూడా హతమార్చింది. ఈ నేపథ్యంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అయితే అనూహ్యంగా పులి కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్లకుండా ఉట్నూరు ఏజెన్సీ మీదుగా తిరిగి మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యంలోకి వెళ్ళింది. దీంతో ఈ అటవీ గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా ఈ మగపులి తోడు కోసం, ఇది బేటింగ్ సమయం కావడంతో ఆడపులి కోసము ఈ పులి సంచరించింది. అయితే ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఆడపులి తారసపడకపోవడంతో అన్వేషణ విఫలం కావడంతో తిరిగి మహారాష్ట్ర అడవిలోకి వెళ్లిపోయింది. అయితే మరో ఆడపులి జాల కనిపించకపోవడం కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది. గత 4-5 రోజుల్లో ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో అలజడి చేసిన ఆడపులి కొద్ది రోజుల నుంచి దాని కదలికలు కనిపించడం లేదు. దీనికోసం అటవీ శాఖ అధికారులు ప్రస్తుతం అన్వేషిస్తున్నారు. మొత్తం మీద కూడా మగపులి వెళ్లిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ మాంతయ్య.